విద్యుత్ ఆర్టిజన్లపై ప్రభుత్వం యాజమాన్యాలు కత్తిగట్టాయి. సమ్మె డిమాండ్లను పరిష్కరించడం పక్కన పెట్టి ఉద్యోగులపై బెదిరింపులకు దిగింది కాంగ్రెస్ సర్కారు. సమ్మె వెంటనే ఆపివేసి డ్యూటీలో జాయిన్ కావాలంటూ వరుస బెదిరింపులకు పాల్పడుతుంది ప్రభుత్వం. మొన్న జెన్కో, ఇవాళ ట్రాన్స్కో విద్యుత్ ఆర్టిజన్లను డిస్మిస్ చేస్తామని నోటీసులు పంపుతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల వరకు డ్యూటీలో జాయిన్ కాకపోతే డిస్మిస్ చేస్తామని రెండో నోటీసు పంపింది ట్రాన్స్కో యాజమాన్యం. 11 రోజులుగా సమ్మె చేస్తుంటే కనీసం చర్చలకు పిలవకుండా బెదిరింపులకు పాల్పడడం ఏంటని ప్రభుత్వం యాజమాన్యం తీరుపై ఆర్టిజన్లు మండిపడుతున్నారు. ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని విమర్శించారు. వెంటనే చర్చలకు పిలిచి తమ సమస్యలు పరిష్కారం చేయాలని ఆర్టిజన్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఆర్టిజన్ల డిమాండ్ అని ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం యాజమాన్యం? ఏం జరుగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా 11 రోజుల నుంచి కూడా విద్యుత్ ఆర్టిజన్స్ ఉద్యోగులంతా కూడా నిర్వధిక సమ్మె చేస్తున్నారు. యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వారిని పిలిచి వారి సమస్యల పరిష్కారం వైపు మొగ్గు చూపడం లేదు. కనీసం వారి సమస్యలు వినడానికి కూడా ఇవాళ యాజమాన్యం ఇంట్రెస్ట్ చూపడం లేదంటే పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తుంది. దాదాపు 19,300 మంది ఆర్టిజన్స్ అంతా కూడా సమ్మెగా ఉన్నారు. చాలా చోట్ల విద్యుత్ బ్రేక్ డౌన్స్ అవుతున్నాయి, చాలా చోట్ల విద్యుత్ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ తెలియనట్టుగా యాజమాన్యం వివరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న జెన్కోకు సంబంధించిన ఆర్టిజన్స్ విషయంలో వారికి సంబంధించిన కుటుంబాలకు వారికి ఏదైతే హాస్పిటల్లో ఇచ్చే క్రెడిట్ ను నిలిపివేయాలని చెప్పేసి ఒక సర్క్యులర్ ఇచ్చారు. ప్రధానంగా జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ కుమార్ రాజు ఆంధ్ర వ్యక్తి కావడమే ఇది సర్క్యులర్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్ళీ రేపు ఉదయం వరకు మీరు సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే మీ ఉద్యోగాలు ఊస్తవుతాయంటూ కూడా మరో హెచ్చరిక జారీ చేశారు. అయినప్పటికీ కూడా మొండిగా వెళ్తున్నారు ఆర్టిజన్స్. ఎట్టి పరిస్థితుల్లో మా న్యాయమైన డిమాండ్లు, ప్రభుత్వం మాకు చెప్పిన డిమాండ్లు మేము అడుగుతున్నాం, ఆ సమ్మెను మేము విరమించేది లేదు, సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా వారు మొక్కవోని దీక్ష చేస్తున్నారు. వారంతా కూడా ఏకతాటి పైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎక్కడికెక్కడ సర్కిల్ కార్యాలయాల ముందు, డివిజన్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున సమ్మె కొనసాగిస్తున్నారు. కానీ ప్రభుత్వం వారిని పిలిచి మీ సమస్య ఏంటి, మీకు మేము ఉన్నామని ఒక భరోసానివ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా వివరిస్తున్నారు. 2 శాఖలు తన వద్దే ఉన్నాయి, 2 కూడా చేయాల్సింది తనే. కానీ ఎందుకు ఈ రకంగా వివరిస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళ ఆర్టిజన్ లో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. అయితే వీరు ఆర్టిజన్స్ అంతా సమ్మె చేస్తే ఆర్టిజన్స్ పక్కన పెట్టి ఇతర సంఘాలను పిలిచి వారు సమ్మెను విరమింపజేయండి, లేదంటే మీకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఇటు విద్యుత్ ఉద్యోగ సంఘాలు కూడా చెప్తున్నాయి. ప్రధానంగా పవర్ జేకి సంబంధించి మొన్న డిప్యూటీ సీఎంతో భేటీ అయిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం కొన్ని అనరాని మాటలు కూడా అన్నారని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా ఇవాళ ప్రభుత్వం వైఫల్యం, ప్రభుత్వం చేతగానితనం వల్లనే ఇంత దుర్మార్గంగా వివరిస్తున్నారు. కనీసం సమస్యల పరిష్కరించక పక్కన వెళ్తే పట్టించుకున్న పాపన కూడా పోతలేరంటూ కూడా యాజమాన్యాల తీరుపై మండిపడుతున్నారు. మొన్న జెన్కో ఏ విధంగా అయితే వివరించిందో ఇవాళ ట్రాన్స్కో కూడా రెండో నోటీసు ఇవాళ జారీ చేసింది. ఉదయం 11 గంటల లోపు విధుల్లో చేరకపోతే మీ ఉద్యోగాలను టర్మినేట్ చేస్తామంటూ కూడా బెదిరింపులు దిగుతుంది. అయితే ఒక రకమైన బెదిరింపులకు పాల్పడుతుంది. వారిని వారి కుటుంబ సభ్యులను కూడా ఇవాళ ఒక ఆందోళన గురి చేసే విధంగా ఇవాళ ప్రభుత్వం యాజమాన్యం వివరిస్తుంది. దీని పట్ల ఇవాళ ఏదైతే సమ్మెలో ఉన్న ఆర్టిజన్స్ కుటుంబాలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకు ఇంత కష్టగట్టింది? ఎవరైనా కానీ సమస్యల పరిష్కారం కోసం పిలిచి మాట్లాడతారు, ఎవరైనా కానీ సమస్యలు వింటారు, కనీసం బుజ్జగింపే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇవన్నీ కాకుండా ఇవాళ మమ్మల్ని మాపై మెడపై కత్తి పెట్టి వేటాడిస్తున్నారంటే ఇది ఏందంటూ కూడా వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ సమ్మె కొనసాగుతుందని కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఇంత కాడికి వచ్చాక మేమెందుకు ఎంపిక తగ్గుతాం, మా సమస్యలు పరిష్కారం చేయమంటున్న ఏపీఎస్సీబీ రూల్స్ యథావిధిగా అమలు చేయమంటున్నాం, ఆర్టిజన్స్ ను రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నామంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్యలు వీడి యాజమాన్యం పంతం వీడి మా దగ్గరికి వచ్చి చర్చలు జరపాలి, మమ్మల్ని చర్చలు చూస్తే మేము వెళ్తాం, చర్చలు మాకు ఫలప్రదం అయితే మేము సమ్మె విరమిస్తామని కూడా వారంతా చెప్తున్న పరిస్థితి. వెంటనే చర్చలకు పిలవాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల బ్రేక్ డౌన్స్ అవుతున్నాయి, చాలా చోట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఈ ఆర్టిజన్స్ సమ్మె నేపథ్యంలో చాలా చోట్ల కరెంటు కోతలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం కావచ్చు, యాజమాన్యం కావచ్చు, ఇవన్నిటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఆ సమస్యకు పరిష్కారానికి చూపే ప్రయత్నం చేయట్లేదు అనేది ఒక వాదన కొనసాగుతుంది. వాళ్ళ ఆర్టిజన్స్ సమ్మె చేయడం ద్వారా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇవాళ
ఆర్టిజన్స్ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిలో కీలకంగా ఉంటారు. జెన్కోలో వారంతా కూడా కీలకమైన రోల్ ప్లే చేస్తారు. అలాంటి జెన్కోలో ఉత్పత్తి తగ్గడమే కాకుండా చాలా చోట్ల విద్యుత్ ఇంట్రక్షన్స్ కూడా కొనసాగుతున్నాయి. ఎవరైతే మిగతా వారిని తీసుకొచ్చి ఆపరేట్ చేయాలని చూస్తే మొన్న మెదక్ జిల్లాలో చాలా చోట్ల 1-2 సబ్ స్టేషన్లు బ్లాస్ట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. థర్డ్ పార్టీ వాళ్ళని తీసుకొస్తున్నారు. ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం ప్రభుత్వం చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సమ్మె యథావిధిగా కొనసాగుతున్నట్లు కూడా వాళ్ళు అల్టిమేటం జారీ చేస్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా ఒక సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.